సారీ గృహలక్ష్మి గారు, క్రిందటి నెలలో అబార్షన్ కోసం మనం చేసిన ట్రయల్ ఫెయిల్ అయింది. వాట్? అబార్షన్ ఫెయిల్ అయిందా? అంతేకాదు, 5వ నెలలో మళ్ళీ నువ్వు అబార్షన్ కోసం ట్రై చేస్తే నీ ప్రాణాలకే ముప్పు. నువ్వు బిడ్డను కనుక తప్పదు. నీ బోడి సలహాలు నాకేం అక్కర్లేదు. నీకు వైద్యం చేత కాకపోతే ఇంట్లో వంట చేసుకుంటూ కూర్చో. రంజని, హోల్డ్ యువర్ టంగ్. జరిగింది తెలుసుకోకుండా మాట్లాడకు. ఆ రోజు నీ భర్త వచ్చి తన లీగల్ మ్యారేజ్ అని, అబార్షన్ చేస్తే నన్ను కోర్టుకి ఇడుస్తానని బెదిరించాడు. అందుకు మీ అమ్మ సపోర్ట్ చేసింది. అవునో కాదో మీ అమ్మనే అడిగి తేల్చుకో. మమ్మీ, నిజమా? వాడంటే నాకు అసహ్యం అని తెలిసి నా కడుపులో వాడి బిడ్డను పరిగణిస్తావా? దైవ భక్తురాలని చెప్పి దొంగ పూజలు చేస్తే చాలదు మమ్మీ. నోరు ముయ్యవే. తప్పంతా నాదేనన్నట్టు మాట్లాడుతున్నావు. సింగపూర్లో అతని వెనక పడమని నేను చెప్పానా? 24 గంటల్లో పెళ్లి జరిపించమని పట్టుబట్టమన్నానా? ఒళ్ళుపై తెలియకుండా ఇంత దూరం తెచ్చుకోమని నీకు సలహా ఇచ్చానా? నేను నిజంగా దైవ భక్తురాలు గనకే నా పూజలు ఫలించబట్టే ఈ మంచి జరిగింది. పెళ్లి రోజున ఆవేశంలో నువ్వు విసిరి పారేసిన మంగళసూత్రం కనకదుర్గమ్మ కంఠంలో పడింది. అంటే మీ పెళ్లి నా తల్లి ఆశీర్వదించిందే. ఆ తల్లి దీవెను నా తల్లినయ్యే కోరిక నాకు లేదు. నా ప్రాణాలు పోయినా పర్వాలేదు. ఈ పాప నేను భరించలేను. నో, ఇతరులను ఏడిపించడమే కానీ ఏడ్చే అలవాటు మన వంశంలోనే లేదు బేబీ. నా కూతురు ఈ లోకం దృష్టిలో మరో కుంతీదేవి కాకూడదు. అందుకే మమ్మీని నిన్ను రేపు ఎవ్వరూ తెలుసుకోలేనంత దూరమైన ప్రదేశానికి పంపించేస్తున్నాను. నువ్వు ప్రసవించిన మరుక్షణం ఆ బిడ్డను అక్కడే నడి రోడ్లో వదిలి వచ్చేసి. సార్, మీకు పేరోలు శాంక్షన్ అయింది. బయట బుచ్చిబాబు వాళ్ళ అబ్బాయి గోపాలు మీకోసం వెయిట్ చేస్తున్నారు. జైల్లో దరిద్రపు గొట్టు బొక్కలు పెట్టిండ్రు కానీ గిస్సంటి ముక్కలు పెట్టలేదు తమ్మి. మిమ్మల్ని విడిపించడానికి మా ఫాదరు 20,000 కట్టాడు. ఇన్న తమ్మి, ఈ 6 నెలల సంధి నా సొమ్ము తిన్న ఒక్క బద్మాస్ నా కొడుకు రాలి నన్ను విడిపించడెందుకు మీరు వచ్చిండ్రు. గది ఆది మరుస్తాను. ఇంతకింత హెల్పింగ్ మీకు చేస్తా. మీ సంగతి ఏంటని కోటేశ్వరరావు అడిగితే చీపమ్మన్నాడు. మీ 3వ ఫ్లోర్ సంగతి అడిగితే మూతి మీద కొట్టాడు. గట్లనా? ముందుగాల గా బద్మాస్ గాని సంగతి చెప్తా. హలో, రైల్వే ఎంక్వైరీస్, ఈస్ట్ కోస్ట్ రైట్ టైమేనా? థ్యాంక్ యూ. ఎరా బకాడి, నువ్వు మీ బాబు సింగపూర్ వెళ్ళిపోతా ఉన్నారు. టిక్కెట్లు దొరకలేదా? కాదు, నీకు టిక్కు బిట్టి పెడదామని వచ్చాం ముసలోడా. తాగొచ్చారా? నీ చేత మంచినీళ్ళు తాగించాలని వచ్చాం. బుచ్చి బాబు, వద్దు, అలవద్దు. నీ దగ్గరున్న సింగపూర్ బ్యాంకు లాకల్ కీ ఇచ్చేయి, హోమ్గా వెళ్ళిపోతాం. లేదంటే నీ కూతురు పెళ్లి కాకుండానే డెలివరీకి అరకులోయ వెళ్ళిందని పత్రికల వాడను పిలిచి మరీ చెబుతాం. అంతటితో ఫుల్ స్టాప్ పెట్టాం. హైదరాబాద్ నుండి కన్యాకుమారి, కన్యాకుమారి నుండి కాశ్మీరు దాకా నిన్ను నీ ఫ్యామిలీని తలెత్తుకోకుండా చేస్తాం. మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. నా బ్యాంక్ లాకర్ తాలూకు కీ చైన్ కూడా మీకు ఇవ్వను. నమస్తే తమ్మి. ఏంద్రో కరెంటు సాగు తిన్నోడు తీరిన గట్ల చూడబడితివి. జైల్లో సిప్పకూడు తినేటోడు ఏకదము నీ నట్టింట్లో ఉయ్యాల గట్ల ఊగుతున్నాడు అని సోంచాయిస్తున్నావా? కాలం చూడు, జైలుకి వచ్చిండ్రు, పేరోలు ఇచ్చిండ్రు, నా ఇజ్జత్ కాపాడిండ్రు. మరి నీ సైడ్ ఏంది? నీ ఫాల్తు అల్లుడు గారు చేసిన పనికి 20 సంవత్సరాల నుంచి నీ సంపాదించిన సొమ్ము, పరువు, పదవి మొత్తం గంగపాలైంది. మరి నేను రికవరీ అవ్వాలి కదా తమ్మి. నీ పెండ్లం ఎప్పుడు నగలన్నీ పెట్టుకుని పబ్లిక్గా తిరుగుతుందంట కదా. గా ఏడదాచినవే ఇనపెట్లో పెట్టినావు. గయ్యి సొత్తు మొత్తం నాకు ఇచ్చేయి. గా సింగపూర్ బ్యాంక్ లాకర్కి మా దోస్తాలకి ఇచ్చేయి. వారి అవి రెట్టు మర్డర్ చేసి సాందినాలైంది. జల్దీ డిసైడ్ చేయి, లేకుంటే నిన్ను కథం చేస్తా. బద్మాస్ గారు పారిపోతాడు, ఉరికి పట్టుకోండి.
రంగారావు లెవెల్స్ పో. నాకు చావు దగ్గర పడింది గనుక నన్ను క్షమించు బాబు అని సిగ్గు విడిచి అడుగుతున్నాను. మీకేం ప్రమాదం లేదన్నారు. ఇవాళ కబురు కూడా చేశాను. నువ్వు మా వాడివి కాదా బాబు? ఇది నా భార్యకి ఇవ్వు బాబు. నేను బ్రతికుంటే నా కూతురు కనబోయే నీ బిడ్డ చేత తాత అని పిలిపించుకుంటాను. ఒకవేళ ఊపిరిపోతే నాకు తలకొరివి నువ్వే పెట్టాలి బాబు. మమ్మీ, మెల్లగానమ్మా మెల్లగా. కడుపులో ఏదో తంతున్నట్టుందేమిటి? కొడుకైతే అలాగే తంతాడమ్మా. చిచ్చి, నా కొడుకైతే ఎందుకు తంతాడు? ఆ కూలివాడి కొడుకు కదా, అందుకే పొగరం. తిను. అమ్మగారు టెలిగ్రామ్. చదవమ్మా ఏమిటో. ఫాదర్ సీరియస్, స్టార్ట్ ఇమీడియట్లీ. కొంచెం ఓర్చుకోమ్మా, స్టేషన్ వచ్చేస్తుంది. మా అమ్మ కదా. దొంగ పట్టుకోండి, పట్టుకోండి, దొంగ పారిపోతున్నాడు, పట్టుకోండి, దొంగ పట్టుకోండి, పట్టుకోండి, దొంగ పట్టుకోండి. టీసీ గారు, ఏం జరిగింది? ఎవరిదో గురిసిపోయిందమ్మా, చైన్ లాగారు. అయ్యో, మా అమ్మాయి నొప్పులు పడుతోందండి. త్వరగా ట్రైన్ వెళ్ళి ఏర్పాటు చేయండి. పోలీసుపోయి ఆమె నొప్పులు పడుతుందమ్మా. ఆమె సంగతి మీరు చూడండి, ట్రైన్ సంగతి నేను చూస్తాను. అమ్మా, ఆ గొలుసు డబ్బులు ఏవేదని ఇస్తాను. ముందు ట్రైన్ వెళ్ళని అమ్మా. ఊరుకోమ్మా, అది మామూలు గొలుసు కాదు, నా భర్త కట్టిన తాళి. అది దొరికే వరకు రైలు కథలు ఇవ్వను. అమ్మా, చేతులెత్తి నమస్కరిస్తాను. రైలు కదలకపోతే నేను బతకనమ్మా. విశాఖపట్నం నుండి సికింద్రాబాద్ నాకు వచ్చి గోదావరి ఎక్స్ప్రెస్ 1వ నెంబర్ ప్లాట్ఫామ్ నాకు వచ్చుచున్నది. నెంబర్ 7007 గోదావరి ఎక్స్ప్రెస్ ఫ్రమ్ విశాఖపట్నం టు సికింద్రాబాద్ is arriving on platform number 1. బాబు రాజు, బాబు అమ్మాయి నొప్పులు పడుతుంది. సైడ్ సైడ్ జరగాలి. సైడ్ జరగాలి బాబు. తప్పండి తప్పండి. సైడ్ సైడ్. అబ్బో, బంగారు కొండలా ఉన్నాడు. అమ్మా కనకదుర్గ, పండంటి బిడ్డను ప్రసాదించావమ్మా. అమ్మా రంజని, అచ్చం నీ పోలికే చూడమ్మా. రంజని, అందరి ముందు నీ బ్రతుకు అల్లరి పాలు కాకూడదమ్మా. అందుకే పుట్టగానే చెత్తకుండీలో విసిరేయమని డాడీ చెప్పారు. ఇప్పుడు నువ్వు నాకు బిడ్డవి మాత్రమే కాదమ్మా, ఒక బిడ్డకు తల్లివి. నో! ఆ కూలివాడి కొడుకు మొహం చూస్తే నాకు ఎలర్జీ పుడుతుంది, ముట్టుకుంటే అసహ్యం వేస్తుంది. వీడిని నా పక్కలోంచి తీసేయ్, లేకపోతే గొంతు పిసికి చంపేస్తా. అది కాదమ్మా. గృహలక్ష్మిగా రాయిని ఆడదగా మార్చిన ఆ శ్రీరాముడే మళ్ళీ పుట్టిన ఈ బండరాయిని మాత్రం మార్చలేదు. పేగు తెంచుకు పుట్టిన వాడిని పక్కలో ఉండని ఆడదాన్ని, పుస్తక కట్టిన వాడిని గౌరవించిన ఇల్లాలని తల్లైన పాపానికి మీరు క్షమిస్తారేమో గాని నేను క్షమించను. ఇది మీ నాన్న నీకిమ్మన్న ఆస్తి.
ఈ బిడ్డ నా ఆస్తి. మొగుడికి బదులు డబ్బుతో కాపురం చేయి, బిడ్డకు బదులు ప్రెస్టీజ్కి పాలిచ్చి పెంచుకో. బాబు రాజు ఆగరా. వద్దు బామ్మ, కలిగిన దాన్ని కడుపును పుట్టిన వీడి కూలివాడి బిడ్డగానే పెరుగుతాయి. బాబు పసిపిల్ల ఆవేశం లేదన్నదని అలిగి వెళ్ళబోకు. పసిపిల్ల, పసిబిడ్డను గొంతు పిసికి చంపాలనుకున్న ఈ పాషాను పసిపిల్ల కాదు, ప్రపంచంలో కల్లా వింత జంతువు బిడ్డను కన్న ఏకైక గొడ్రాలు. మీ అహంకారపు కూతురు తల్లైతే ఆడతనం వస్తుందని ఆశపడ్డారు. ఈ కూలివాడిని వెతుక్కుంటూ వచ్చి ప్రాధేయపడ్డారు. పుట్టిన బిడ్డ మీద పాసం పెంచుకోలేని ఈ రాతి మనిషి నాకు అక్కర్లేదు. మమ్మీ, ఆ రోజు డాక్టర్ ముందు ఇదంతా కనకదుర్గమ్మ మహత్యం అన్నావు. ఇది నీ మహత్యం అన్నమాట. ఛీ! ఆ కూలివాడికి సపోర్ట్ చేసి ఎవరే కూలి? అసలు నువ్వు కూలిదానివి. అమ్మ గృహలక్ష్మ, నువ్వు ఆగు సరోజనమ్మ. ఇన్నాళ్ళు నిన్ను చెప్పొద్దని ఆపు చేశాను. ఈ రోజు గతం చెప్పకపోతే దీని బ్రతికి భవిష్యత్తు ఉండదు. ఏమే మొగున్నొద్దన్నావు, కన్నవాణ్ణి విసిరేశావు. ఇంకా ఎవరి మీదే నీ ప్రేమ? డబ్బు మీద? నువ్వు డబ్బులో పుట్టాననుకుంటున్నావా? కోట్లు సంపాదించిన కోటేశ్వర నీ తండ్రి అనుకుంటున్నావా? కాదు, నీ తండ్రి ఒక రైల్వే కూలి. నువ్వు పుట్టింది రోజు కూలి పని చేసుకునే ఒక పేదదాని కడుపునే. పురిటికి వెళ్తూ దారిలోనే నొప్పులు వస్తాయి. పక్కనే ఉన్న ఆసుపత్రిలో చేరాను. నేను 3వ సారి కూడా కాన్పులోనే బిడ్డను పోగొట్టుకుని గొడ్రాలు బ్రతికైందని ఏడుస్తూ ఉంటే, బాధపడకమ్మా, వచ్చే ఏడు పండంటి బిడ్డనెత్తుకుంటాం. నాకు ఆ భాగ్యం లేదమ్మా. ఈ సంగతి తెలిస్తే ఆయన 2వ పెళ్లి చేసుకుంటారు. బ్రతికినంతకాలం అందరి శాపనార్థాలతో గొడ్రాలిగా బ్రతకాలి. ఇది మీకు పుట్టిన బిడ్డే అనుకోండి. ఇది నా ఒళ్ళో పెరిగితే కూలిదవుతుంది, మీ ఇంట్లో పెరిగితే కోటీశ్వరాలు అవుతుంది. అన్నిటినీ మించి మీరు మీ భర్త దృష్టిలో సంతానవతిగా, ఆయన నీడలో సౌభాగ్యవతిగా ఉంటారు. నువ్వు లిప్స్టిక్ కోసం రైలాపితే ఉన్న కాస్త కొన ఊపిరి పోగొట్టుకున్న పార్వతమ్మే నీ తల్లి. ఏ శవం ఉంటే ట్రైన్లో ప్రయాణం చేయనని నువ్వు మదమెక్కి మాట్లాడావో ఆ పార్వతమ్మే నీ కన్న తల్లి.